నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు మొబైల్ ఫోన్ కొనబోతున్నారా? అయితే మీ మైండ్లో ఒక క్వశ్చన్ మాత్రం వస్తూ ఉంటుంది. ఏంటంటే అది నేను స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కోవాలా లేకపోతే మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కోవాలా అని. ఇప్పుడు మీరు మార్కెట్లో ఏ మొబైల్ ఫోన్ తీసుకున్నా కానీ ఏదర్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ అయినా ఉంటుంది లేకపోతే మీడియాటెక్ చిప్సెట్ అయినా ఉంటుంది. ఓన్లీ శాంసంగ్, యాపిల్ ఇలాంటి వాటిల్లో మీకు వేరే చిప్సెట్స్ ఉంటాయి. శాంసంగ్ తీసుకుంటే మీకు ఎగ్జినోస్ అని వాళ్ళ ప్రాసెసర్ ఉంటుంది. యాపిల్ తీసుకుంటే వాళ్ళ ఏ సిరీస్ ఉంటుంది, A9, A10 అని చెప్పేసి. కానీ మిగతా మొబైల్ ఫోన్స్ అన్నీ తీసుకుంటే ఈవెన్ శాంసంగ్లో కూడా కొన్ని మొబైల్స్లోనే ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడతారు, మిగిలినవన్నీ స్నాప్డ్రాగన్ వాడతారు. ఈ రెండు కాకుండా మిగతా ఫోన్స్ అన్నీ మీరు తీసుకుంటే అన్ని ఫోన్స్లో మీకు రెండే ప్రాసెసర్లు ఉంటాయి, ఒకటి స్నాప్డ్రాగన్ లేకపోతే మీడియాటెక్. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మంచిదా లేకపోతే మీడియాటెక్ ప్రాసెసర్ మంచిదా అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ ప్రాసెసర్ మంచిదని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రాసెసర్ అంటున్నాం కానీ యాక్చువల్ అయితే మొబైల్ ఫోన్స్లో మనం దాన్ని ప్రాసెసర్ అనకూడదండి, SoC అని అంటాం. SoC అంటే సిస్టమ్ ఆన్ చిప్. ఒకవేళ మీరు CPUZ అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే మీకు SoC గురించి కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. ఈ CPUZ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్లో లభిస్తుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ ఈ ఈ అప్లికేషన్లో మీకు ఏ చిప్సెట్ వాడారు, ప్లస్ ఏ GPU వాడారు, ఎన్ని సెన్సార్స్ ఉన్నాయి, మొత్తం మీకు డీటెయిల్స్గా తెలుస్తాయి మీకు. ఈ ప్రాసెసర్కి SoCకి డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసర్ అనేది ప్రాసెసింగ్ ఒకటే చేస్తుంది, SoC అనేది మొత్తం డివైస్ని కంట్రోల్ చేస్తుంది. అంటే SoCలో మీకు ఒక CPU ఉంటుంది, ఒక GPU ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, కంట్రోలర్స్ ఉంటాయి. ఈ కంట్రోలర్స్ మొత్తం డివైస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ప్రాసెసర్ అట్లా కాదు, ఓన్లీ ప్రాసెసింగ్ ఒకటే చేస్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ SoC. మనం మాట్లాడుతుంది స్నాప్డ్రాగన్ SoC అండ్ మీడియాటెక్ SoC. ఇప్పుడు మనం స్నాప్డ్రాగన్ మీడియాటెక్ డిఫరెన్స్ చూస్తే స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్లో రెండిట్లో మీకు ప్రాసెసర్ వచ్చేసి ARM కంపెనీది ఉంటుంది. రెండు సేమ్ అండి. ప్రాసెసర్ అనేది ARM కంపెనీ నుంచి తీసుకుంటారు, ARM అని. ఒకవేళ మీరు CPUZ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసినా కానీ లేకపోతే మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చదువుతున్నా కానీ మీకు ఇది కనపడుతుంది, ARM Cortex A53 అని చెప్పేసి. ARM Cortex అనేది ARM కంపెనీ యొక్క సిరీస్ అండి, అది సిరీస్ ARM Cortex A53. సో ఇలా మీకు కనపడుతుంది. అంటే CPU వచ్చేసి ARM కంపెనీది. ఈ రెండు కంపెనీస్ అంటే స్నాప్డ్రాగన్, మీడియాటెక్ ఈ రెండు CPU వచ్చేసి ARM కంపెనీ నుంచి తీసుకుంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి GPU అంటే మనకి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి స్నాప్డ్రాగన్ ఎడ్రినో నుంచి తీసుకుంటుంది అండ్ మీడియాటెక్ వచ్చేసి మాలి అని ఉంటుంది, మాలి కంపెనీ నుంచి తీసుకుంటుంది. ఈ రెండు డిఫరెన్స్, రెండింటి మధ్యలో CPU సేమ్ ఉంటుంది, GPU మాత్రం డిఫరెంట్. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే కంపల్సరీ ఎడ్రినో GPU చాలా బెటర్ అండి. సో ఎడ్రినో GPU మీకు చాలా ఆప్టిమైజ్డ్ ఉంటుంది. సో గేమింగ్ చేస్తున్నా కానీ మీరు యాప్స్ రన్ చేస్తున్నా కానీ ఎడ్రినో GPU మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది కంపేర్ విత్ మాలి GPU. అండ్ మిగతావి సెన్సార్స్, కంట్రోలింగ్ సిస్టమ్స్ ఇవి అన్నిట్లో సేమ్ ఉంటాయి. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు, స్నాప్డ్రాగన్ చిప్సెట్ బెటరా లేకపోతే మీడియాటెక్ చిప్సెట్ బెటరా అని చెప్పేసి. 100% స్నాప్డ్రాగన్ చిప్సెట్ చాలా బెటర్ అండి మీడియాటెక్తో పోల్చుకుంటే. ఎందుకంటే మీడియాటెక్ అనే కంపెనీ ఈ CPUని, GPUని, సెన్సార్స్ని, కంట్రోల్ సిస్టమ్ని మొత్తాన్ని వేరే కంపెనీస్ నుంచి తీసుకొని అసెంబుల్ చేస్తుంది. సో వీళ్ళేమి రీసెర్చ్ చేయరు, డెవలప్మెంట్ చేయరు దాని మీద. అంటే మనం ఆప్టిమైజ్ చేద్దాము ఈ గేమ్కి లేకపోతే ఈ యాప్స్కి ఆప్టిమైజ్ చేద్దామని ఏం ఆలోచించరు. జస్ట్ ఆ కంపెనీ నుంచి ARM కంపెనీ నుంచి CPU తీసుకుంటారు, మాలి నుంచి GPU తీసుకుంటారు, ఇంకో కంపెనీ నుంచి సెన్సార్స్ తీసుకుంటారు, మొత్తాన్ని కలిపి పెట్టేసి మీకు మార్కెట్లోకి ఇచ్చేస్తారు. కానీ స్నాప్డ్రాగన్ వచ్చేసరికి అలా చేయదు. స్నాప్డ్రాగన్ ఏం చేస్తుందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తుంది. అంటే వీళ్ళు CPU ARM నుంచి తీసుకుంటారు, GPU ఎడ్రినో నుంచి తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు గేమ్స్ కానీ యాప్స్ కానీ ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ కానీ ఈ CPU GPUకి ఆప్టిమైజ్ అయ్యేలాగా కేర్ తీసుకుంటారు. సో వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు. మీడియాటెక్ వాళ్ళు మాత్రం అలాంటివి చేయరు. సో అందుకే మనకి స్నాప్డ్రాగన్ మీడియాటెక్ అంటే చాలా ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, స్నాప్డ్రాగన్ మీడియాటెక్ అంటే బెటర్ అయినప్పుడు అన్ని మొబైల్ కంపెనీస్ స్నాప్డ్రాగన్ వాడచ్చు కదా, మీడియాటెక్ ఎందుకు వాడుతున్నాయి అని చెప్పేసి. దానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే మీడియాటెక్ చిప్సెట్ అనేది మీకు ఇందాక చెప్పినట్టు వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయరు. సో దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయరు. సో వాళ్ళ చిప్సెట్ ఏమైతే మీకు తక్కువలో లభిస్తాయి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మీకు 10,000 లోపు, 15,000 లోపు, మ్యాక్సిమం 20-25,000 లోపు మొబైల్స్ అన్నీ మీకు మీడియాటెక్ ప్రాసెసర్స్తో నింపేస్తారు. మీకు 25 పైన వస్తే మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ వాడతారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది మీడియాటెక్తో పోలిస్తే. సో మీడియాటెక్ కూడా
మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, మార్కెట్లో మంచి పేరు ఉంది. కాకపోతే స్నాప్డ్రాగన్తో పోలిస్తే మాత్రం అది అంత బెటర్ కాదు. స్నాప్డ్రాగన్ అనేది మీడియాటెక్ అంటే 2 వరుసల పైనే ఉంటుంది కానీ కింద మాత్రం రాదు. సో ఇదండి డిఫరెన్స్ స్నాప్డ్రాగన్కి మీడియాటెక్కి. సో ఫైనల్గా స్నాప్డ్రాగనా మీడియాటెక్ అంటే ఫైనల్గా నా ఓటు స్నాప్డ్రాగన్కి ఉంటుందండి. ఎందుకంటే స్నాప్డ్రాగన్ అనేది రీసెర్చ్ చేయడానికి ఇష్టపడుతుంది, సో ఆప్టిమైజేషన్ చేయడానికి ఇష్టపడుతుంది, అంటే గేమ్స్ని యాప్స్ని ఆప్టిమైజ్ చేయడానికి ఇష్టపడుతుంది. మీడియాటెక్ అది చేయదు. సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ చాలా బెటర్ కంపేర్ విత్ మీడియాటెక్ ప్రాసెసర్స్. సో ఈ వీడియోలో నేను మీకు స్నాప్డ్రాగన్ అండ్ మీడియాటెక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకురాబోతున్నాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.